బిగ్ బాస్ సీజన్ 10 దానికంటే ముందు అగ్ని పరీక్ష ప్రోగ్రామ్. ఈ అగ్ని పరీక్షల ఎంత దారుణంగా అంటే అసలు మనుషుల్ని మనుషులాగా చూడడం కాదు, ఎట్లా చేస్తున్నారంటే ఏదో పెద్ద ఆ ముగ్గురు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా హైకోర్టు జడ్జిలాగా తెగ ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు అని ఇంత కూడా సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని స్టేజ్ మీదకి ఎక్కించి మరీ అవమానిస్తున్నారు కొంతమందిని. అయితే మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. ఒక పక్క ఈ ముగ్గురు జడ్జిలను గట్టిగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మాట్లాడడం ఏంది, కరెక్ట్ కాదు కదా అని వాళ్ళ ముగ్గురిని ఇటు సోషల్ మీడియాలో అన్నిట్లలో ఫుల్గా వేసుకుంటున్నారు. అది పక్కన పెడితే అసలు బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకుంటారు, అగ్ని పరీక్షకి ఎందుకు పోవాలనుకుంటారు? వాళ్ళకు ఏదైతే వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ వాళ్ళు ఎదగడం కోసము ఆ ఒక పెద్ద ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవాలని ఎంతోమంది ఎన్నో కళలు కానీ ఎన్నో ఆశలతోన ఆ అగ్ని పరీక్షకు వస్తారు. ఎంతోమందిలా వీళ్ళు సెలెక్ట్ అవుతారు. సో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేజ్ మీదకి ఎక్కించి మాట్లాడిస్తున్నప్పుడు, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత లిమిట్ వరకు అడుగుతున్నారు, వాళ్ళని ఎట్లా హర్ట్ చేసేలాగా అడుగుతున్నారు అనేవి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఆ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎట్లా అవమానించిండ్రంటే, అంతగానం అవమానిస్తే, అంతగానం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతింటుంది. ఉప్పల బాలు కానీ ఇంకొక ఆయన రన్నింగ్ రాజా అని వీళ్ళు అంత పెద్ద నేరాలు ఘోరాలు ఏం చేసిర్రు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ముగ్గురు జడ్జిల గురించి మాట్లాడదాం. ఫస్ట్ నవదీప్ ఏమన్నా సొక్కమా? ఆయన ఏమేం కథలు చేసిండు, ఏమేం కథలు పడి వచ్చిండు అనేది ఆయనకి కొంచెం అన్న సోయిలో ఉండి మాట్లాడితే అప్పుడు మాటలు తిన్నగా వస్తాయి, లేదంటే ఇట్లే అడ్డగోలుగా మాటలు వస్తాయి. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు, ఉప్పల్ బాలు నువ్వు చేసిన కంటెంట్ ఏముంది, అంతా చిల్లర కంటెంట్ అంట. మరి నువ్వు సినిమాలో చేసిన కంటెంట్ అది కాదా చిల్లర కంటెంట్? నువ్వు నీ ఎదిగే ప్రాసెస్లో ఎట్లాంటి సినిమాలు తీసినావు, ఎట్లా ఏమేమి చేసినావు అనేది నువ్వు కూడా ఒకసారి యాదికుంచుకొని ఒకరిని అనేటప్పుడు అంటే బాగుంటుంది. ఇంకా ఉప్పల్ బాలుని మాట్లాడుకుంటా ఈ బిందు మాధవ్ అయితే డైరెక్ట్ నువ్వు ట్రాన్స్ అని అడిగింది. ఆయన ట్రాన్స్ అయితే నీకెందుకు, ఫీమేల్ అయితే నీకెందుకు, మేల్ అయితే నీకెందుకు, అసలు ఏమైతే నీకెందుకు, నీకు ఇచ్చిన పని ఏంది, నువ్వు ఏది అడగాలో అది తిన్నగా జర మర్యాదగా, అది నేషనల్ టెలివిజన్, ఎంత లక్షల మంది చూస్తుంటారు, చాలామంది ఆదర్శంగా కూడా తీసుకుంటారు. నీకు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, నీ ఫ్యాన్స్ కూడా తలదించుకునేలాగా ఈమెను ఎందుకు అభిమానిస్తున్నామని అనుకునేలాగా మాట్లాడినావు, అలాంటి క్వశ్చన్లు అడిగినావు. అవును మీకు స్క్రిప్టే ఉండొచ్చు, ఎంత స్క్రిప్టెడ్ అయినా మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడే తరీక ఉండదా, ఎట్లా అంటే అట్లా అడ్డగోలుగా మాట్లాడతారా? ఉప్పల్ బాలు క్లియర్గా చెప్పిండు ఏమని, నేను ఈ వీడియోలు చేసేది ఇదంతా చేసేది నాకు ఎక్కడ ఆప్షన్ లేక నా ఫ్యామిలీని నేను 4 మెతుకులు నోట్లో కోవాలంటే నేను ఈ పని చేయాల్సిందే, నేను ఈ పని చేయాల్సిందని చేసింది. ఏం తప్పి ఉంది, జనాలని నవ్వించిండు. ఏదో పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉన్నోడు ఏం కాదు కదా, ఏదో హత్య చేసినోడు కాదు, లేదంటే దొంగతనం చేసినోడు కాదు, ఈ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళకి దోచిన స్టైల్లో వాళ్ళకు వచ్చిన టాలెంట్లో వాళ్ళు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ తెచ్చుకున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్లోకి వస్తే ఇంకా మంచిగా ఉంటుందని వచ్చారు. వీళ్ళను సెలెక్ట్ చేసే క్రమంలో మేము ఇట్లే మాట్లాడతాం, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి పోయిన తర్వాత ఎలాంటి దెబ్బలనైనా వీళ్ళు ఎదుర్కోవాలి, ఎట్లా మాట్లాడినా వీళ్ళు తట్టుకోవాలి, అందుకే వీళ్ళని మేము ఇట్లా తయారు చేస్తున్నామని మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరిని అడగాలి ఈ క్వశ్చన్లని? అగ్ని పరీక్షల సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ని మాత్రమే ఇలాంటి క్వశ్చన్లు అడగాలి, కానీ అగ్ని పరీక్షలో సెలెక్ట్ కావడం కోసం స్టేజ్ ఎక్కిన వాళ్ళని ఇట్లా మాట్లాడితే ఏంది? అసలు నోరు లేని వాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి అసలు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా మాట్లాడటము. ఈ అభిజిత్ కూడా ఎంతో రెస్పెక్ట్ ఉండే అభిజిత్ మీద, మిస్టర్ కూల్ అనుకుంటా, చాలా మంచి రెస్పెక్ట్ ఉండే అభిజిత్ మీద, కానీ అభిజిత్ మాట్లాడిన తరీకు ఏం మంచిగా అనిపించలేదు. ఆ ముగ్గురు జడ్జిలు ఎవరైతే వాళ్ళు నిజంగానే మేమే మొత్తం తోపు తురుంకాన్లం అన్నట్టు ఫీల్ అయ్యి చేసిర్రు. మళ్ళీ దానికి తర్వాత నవదీప్ క్లారిటీ ఇచ్చిండు, కానీ ఆ క్లారిటీ పెద్ద ఏం ఫరక్ పడదు, ఎందుకంటే అనాల్సింది అనేసిండ్రు, ఎంత గలీజ్గా అనాలో అంత గలీజ్గా అనేసిండ్రు. ఒక్కొక్కరు వాళ్ళు మొక్కం పట్టుకొని అట్లా డైరెక్ట్గా మాట్లాడి అంత కించపరిస్తే, అంటే వాళ్ళని అంతగానం హర్ట్ చేస్తే వాళ్ళు అంత పెద్ద స్టేజ్లో ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటారు, ఎంతోమందికి ఉంటుంది టీవీలో కనిపించాలి, టీవీలో నన్ను నేను చూసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అట్లానే వచ్చిన వాళ్ళని అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో అన్ననో అక్కనో తల్లో తండ్రో వాళ్ళు చూస్తున్నప్పుడు
వాళ్ళు ఎంత బాధపడతారు? వీళ్ళు ఎవరైతే ఆ స్టేజ్ మీద నిలబడున్నో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతింటుంది. ఇవేవి లేకుండా ఏమన్నా అంటే టీఆర్పీ కోసం ఏం చేయమన్నా చేస్తావా, సంకనాకమన్నా నాకుతారా? అట్లే ఉంది వీళ్ళ ముచ్చట చూస్తుంటే. బిగ్ బాస్ రియాలిటీ షో దీనివల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో అంతకు మించిన వాళ్ళ జీవితాలు నాశనం కూడా అయినాయి. కాబట్టి వీళ్ళు ఎవరైతే పెద్ద మేమే తోపుతురింకాన్లం అనుకుని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు చూసిరా, వీళ్ళవి చూడడం బంద్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు చేసిందే మాట్లాడిందే తప్పు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా దాన్ని కవర్ చేసుకుంటా దాన్ని ఇంకా ఏదో పెద్ద గొప్పగా అన్నట్టు దాన్ని కవర్ చేస్తున్నారు. శ్రీముఖి ఒక యాంకర్గా ఆమెకి ఎంత మంచి పేరుంది, ఎంత మంచిగా ఫేమస్ అయింది, మంచి రెస్పెక్ట్ ఉంది ఆమె మీద. కానీ సరే స్క్రిప్టెడే చేసి ఉంటారు, చెంప వల్ల కొడతా అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసిరంటే ఆ స్టేజ్ మీద ఉప్పల్ బాలుని కానీ రన్నింగ్ రాజాని కానీ అంత తక్కువ చేసి చూసిర్రు. అది అందరికి అనిపించింది వాళ్ళని ఎంత చిన్న చూపు చూసిరా, ఎంత తక్కువ చేసి చూసిరని. ఇలాంటివి వాళ్ళ ఇనీషియల్ స్టేజ్లో ఇలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింటే వాళ్ళు ఇంత స్టేజ్కి ఎదిగేటోళ్ళ. ఈరోజు వాళ్ళని అంత గలీజ్గా అంత అడ్డగోలుగా స్క్రిప్టెడే కదా అని టీఆర్పీల కోసము ఏదంటే అది మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాంటివి మాట్లాడినప్పుడు వీళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వీళ్ళని ఏదైతే ఈ మాటలు మాట్లాడారో దానికి సారీ చెప్పమని కూడా చెప్పాలి. ఎందుకంటే ఉప్పల్ బాలు వీళ్ళేం పెద్ద క్రిమినల్స్ ఏం కాదు, వాళ్ళు అందరినీ నవ్వించే పనులు చేసిర్రు. ఇంకా నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్లకి ఎటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, అందరేమైనా సొక్కమైన వాళ్ళు వచ్చిండ్రా ఈ బిగ్ బాస్లకి? లేదంటే ఆదర్శంగా అందరికీ ఇన్స్పిరేషన్ ఉండేటోళ్ళు మాత్రమే ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిర్రా? ఎవరేం సొక్కంగా ఏం లేరు, వీళ్ళేం పెద్ద తప్పేం చేయలేదు, వీళ్ళని అంత చిన్న చూపు చూసి అంత హీనంగా మాట్లాడడానికి. సో ఇటువంటి రియాలిటీ షోస్ చేసేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటలు తిన్నగా మాట్లాడి అందరికీ మంచి మెసేజ్ ఇచ్చేటట్టు ఉండాలి. కానీ ఇలా ఒక్కొక్కరిని పిలుచుకొని స్టేజ్ మీద ఎక్కి వాళ్ళని హర్ట్ చేస్తాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే చూసేటోళ్ళు ఎవ్వరు లేరు, దీన్ని సమర్థించేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇలాంటివి బంద్ చేసుకొని ఉండడం ఉత్తమం, పెట్టి మనుషుల ఇజ్జత్ తీసి మనుషులను బాధ పెట్టడం కంటే.